అండ్ ఇంకో విషయం కూడా మీరు క్లియర్‌గా అయితే గుర్తుపెట్టుకోండి. మీరు ఒకవేళ ఈ కార్‌ని వితిన్ 1 మంత్ ఆర్ వితిన్ 2 మంత్స్ తీసుకోవాలనుకుంటే మాత్రమే ఈ వీడియో చూడండి. మీరు ఒకవేళ 6 మంత్స్ గాని, 1 ఇయర్ గాని వెయిట్ చేస్తారనుకుంటే మాత్రం హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే మన రీసెంట్ వీడియోస్‌లో నేను టాప్ 5 కార్స్ అండర్ 10 లాక్స్ అని, లేకపోతే 6 నుంచి 8 లాక్స్ మధ్యలో ఏ కార్స్ వస్తున్నాయి, అలానే దాని ఆన్ రోడ్ ప్రైస్ ఎంత, ఇవైతే నేను డీటెయిల్‌గా చెప్పినా కదా. మరి ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నా అంటే ఓన్లీ ఒక కార్ చెప్తా 10 లాక్స్‌లో కూడా. సో మరి అదే కార్‌ని ఎందుకు సెలెక్ట్ చేసినా, దానిలో ఏమేమి ఫీచర్స్ వస్తున్నాయి, ఇవన్నీ అయితే నేను డీటెయిల్‌గా చెప్తా. అండ్ ఆల్సో వేరే కార్స్‌ని ఎలిమినేట్ చేసి ఓన్లీ ఈ కార్‌ని ఎందుకు సెలెక్ట్ చేసినా కూడా మీకు డీటెయిల్‌గా చెప్తా. మీరైతే ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి, అప్పుడైతే మీకు క్లియర్‌గా అయితే అర్థమవుతుంది. అండ్ ఇప్పటివరకు మా ఛానల్‌ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయండి. మనకు మార్కెట్లో 10 లాక్స్‌లో కూడా చాలా అంటే చాలా కార్లు అయితే వస్తున్నాయి. కానీ మంచి సేఫ్టీ రేటింగ్స్‌తో ఉన్న కార్లు మాత్రం కొన్ని మాత్రమే ఉన్నాయి. సో మరి నా ప్రిఫరెన్స్ వచ్చేసి సేఫ్టీ ఉండాలన్నమాట. మినిమం 4 అన్న 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ అని ఉండాలి. అండ్ ఆల్సో మనకు మంచి ఫీచర్స్ అయితే ఉండాలి. అంటే లైక్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కానీ, స్టీరింగ్ మోనిటర్ కంట్రోల్స్ కానీ, లేకపోతే ఎల్ఈడీ డిఆర్ఎల్స్ కానీ, ఇలా మనకు మినిమం ఫీచర్స్ అయితే ఉండాలి. సో ఇవన్నీ నేను దృష్టిలో పెట్టుకొని అది కూడా మనకు 10 లాక్స్‌లో కూడా రావాలి. అండ్ మెయిన్ పాయింట్ వచ్చేసరికి సన్ రూఫ్ కూడా ఉండాలన్నమాట. సో మరి ఇవన్నీ నేను మైండ్‌లో పెట్టుకొని ఒక కార్ అయితే సెలెక్ట్ చేసిన. మరి ఆ కార్ వచ్చేసరికి టాటా పంచ్ అనమాట. సో ఇక్కడ మీకు చాలా మంది డౌట్ రావచ్చు. మనకైతే మహీంద్రాలో ఎక్స్‌యూవీ 3X కూడా ఉంది కదా, మరి టాటా పంచ్ ఎందుకు సెలెక్ట్ చేసినా మీకైతే డౌట్ రావచ్చు. ఇక్కడ మనకు మహీంద్రా ఎక్స్‌యూవీ 3Xలో 10 లాక్స్ లోపల అయితే మనకు ఓన్లీ బేస్ వేరియంట్ మాత్రమే వస్తుంది. అది కూడా బేస్ వేరియంట్‌కి వెయిటింగ్ పీరియడ్ మాత్రం చాలా అంటే చాలా లాంగ్ అయితే ఉంది. సో మరి టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు చెప్పండి. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే, సో దాంట్లో మనకు అసలు బేసిక్ ఫీచర్స్ కూడా రావు బేస్ వేరియంట్‌లో. సో మరి అన్ని లక్షలు పెట్టి బేసిక్ ఫీచర్స్ కూడా రాకపోతే ఎలా? సో దానికోసం నేను టాటా పంచ్ అయితే సెలెక్ట్ చేసిన. అండ్ ఒకవేళ మీరు మహీంద్రా ఎక్స్‌యూవీ 3X తీసుకోవాలనుకుంటే ఏ వేరియంట్ తీసుకోవాలో మీకు ఈ వీడియో ఎండ్‌లో అయితే చెప్తా. అండ్ ఇంకో విషయం కూడా మీరు క్లియర్‌గా అయితే గుర్తుపెట్టుకోండి. మీరు ఒకవేళ ఈ కార్‌ని వితిన్ 1 మంత్ ఆర్ వితిన్ 2 మంత్స్ తీసుకోవాలనుకుంటే మాత్రమే ఈ వీడియో చూడండి. మీరు ఒకవేళ 6 మంత్స్ కానీ, 1 ఇయర్ కానీ వెయిట్ చేస్తారనుకుంటే మాత్రం దానికోసం నేను వేరే వీడియో అయితే చేస్తా. అప్పటి వరకు అయితే మీరైతే వెయిట్ చేయండి. ఓకేనా? మరి ఈ టాటా పంచ్ ఎందుకు సెలెక్ట్ చేసిన అంటే, టాటా పంచ్‌లో మనకు 4 వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఒకటేమో ప్యూర్ అని, ఇంకోటేమో అడ్వెంచర్, ఇంకోటేమో అకంప్లిష్డ్, ఇంకా లాస్ట్ వచ్చేసరికి క్రియేటివ్. అండ్ దీంట్లో కూడా మళ్ళీ రిథమ్ ప్యాక్స్ అని, సన్ రూఫ్ ప్యాక్స్ అని, డీజిల్ ప్యాక్స్ అని, ఇలా మళ్ళీ ప్యాక్స్ అని సపరేట్ ఉంటాయి అనమాట. సో మరి దీంట్లో మనకు 10 లాక్స్‌లో కూడా ది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఏ కార్ అంటే అకంప్లిష్డ్ ఎంటీ అనమాట. సో మరి అకంప్లిష్డ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే మనకు వాల్యూ ఫర్ మనీ అని చెప్పుకోవచ్చు. అండ్ దీంట్లో మనకు చాలా ఫీచర్స్ అయితే వస్తాయి. అండ్ మెయిన్‌గా దీంట్లో సన్ రూఫ్ కూడా వస్తుంది. ముందుగా ఈ కార్ యొక్క ఇంజన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ కార్లో మనకు 1.2 లీటర్ రివర్టర్ ఇంజిన్ అయితే వస్తుంది. అండ్ అలానే దీంట్లో మనకు సీఎన్జీ ఇంజిన్ కూడా అవైలబుల్ అయితే ఉంది. అండ్ దీని యొక్క మాక్సిమం పవర్ వచ్చేసరికి 87.8 PS మాక్సిమం పవర్ అయితే ఉంది. అలానే దీని యొక్క మాక్సిమం టార్క్ వచ్చేసరికి 150 న్యూటన్ టార్క్ అయితే ఉంది. ఇది పెట్రోల్లో. అదే ఒకవేళ సీఎన్జీలో చూసుకున్నట్టయితే 73.5 PS పవర్ అయితే ఉంటుంది. అలానే టార్క్ వచ్చేసరికి 103 న్యూటన్ టార్క్ అయితే ఉంటుంది. అంటే పెట్రోల్తో కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువ అయితే ఉంటుంది సీఎన్జీలో. కాకపోతే మైలేజ్ వచ్చేసరికి పెట్రోల్ కంటే సీఎన్జీలో మనకు మైలేజ్ ఎక్కువైతే ఉంటుంది. అండ్ దీంట్లో మెయిన్గా మైలేజ్ గురించి మాట్లాడుకున్నట్టయితే, దీంట్లో పెట్రోల్ వచ్చేసరికి యావరేజ్గా 16 నుంచి 17 కిలోమీటర్ పర్ లీటర్ అయితే ఇస్తుంది. అండ్ దీంట్లో సీఎన్జీ యొక్క మైలేజ్ చూసుకున్నట్టయితే, సీఎన్జీ యొక్క మైలేజ్ వచ్చేసరికి 22 నుంచి 24 కిలోమీటర్ పర్ కేజీ అయితే వస్తుంది. మీలో ఎవరైనా ఈ కార్ని నడుపుతున్నట్టయితే వాళ్ళకి ఎంత మైలేజ్ వస్తుందో కింద అయితే కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఓకేనా? ఇది కార్ ఒక ఇంజన్ గురించి. అండ్ ఈ టాటా పంచ్ అకంప్లిష్డ్ ఎంటీలో మనకు ఏమేమి ఫీచర్స్ వస్తాయో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనము ప్యూర్లో మరియు అడ్వెంచర్లో వచ్చే ప్రతి ఒక్క ఫీచర్ దీంట్లో కూడా వస్తుంది. లైక్ స్టీరింగ్ మోనిటర్ కంట్రోల్స్ కానీ, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఓవర్వేమ్స్ కానీ, లేకపోతే ఆల్ పవర్ విండోస్ కానీ, అండ్ 4 స్పీకర్స్ కానీ, ఇలా మీకు అన్ని బేసిక్ ఫీచర్స్ అయితే వస్తాయి. కానీ ఈ అకంప్లిష్డ్ ఎంటీలో మీకు ఎక్స్ట్రా ఏమేమి వస్తున్నాయి అంటే, దీంట్లో మనకు మెయిన్గా 7 ఇంచ్ టచ్ స్క్రీన్ అయితే వస్తుంది. 7 ఇంచ్ ఒక టచ్ స్క్రీన్ మనకు అకంప్లిష్డ్ మోడల్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఆల్సో రివర్స్ పార్కింగ్ కెమెరా కూడా ఉంటుంది. ఈ వేరియంట్లో మనకు రివర్స్ పార్కింగ్ కెమెరా కూడా వస్తుంది. అండ్ దాంతోపాటు ఫాగ్ ల్యాంప్స్ కూడా వస్తాయి. అండ్ ఇంకా చూసుకుంటే డ్రైవర్ యొక్క సీట్ అడ్జస్ట్మెంట్ కూడా మనకు అకంప్లిష్డ్ మోడల్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకో మెయిన్ పాయింట్ వచ్చేసరికి పుష్ స్టార్ట్ బటన్ అయితే ఉంటుంది. ఈ వేరియంట్లో మనకు పుష్ స్టార్ట్ బటన్ అయితే వస్తుంది. అండ్ దీంట్లో మనకు 3 ఫీచర్స్ అయితే ఎక్స్ట్రా అయితే యాడ్ చేశారు. అవి ఏంటంటే, ఫ్రంట్లో మనకు ఏ టైప్ అలానే సి టైప్ ఒక ఛార్జింగ్ సాకెట్స్ అయితే ఉంటాయి. ఓకేనా? అలానే ఫ్రంట్లో మనకు ఆమ్రెస్ట్ అయితే వస్తుంది అనమాట. ఇంతమంది టాటా పంచ్లో మనకు ఆమ్రెస్ట్ అయితే లేదు. కాకపోతే ఇదైతే మనకు కొత్త ఫీచర్ అయితే యాడ్ చేశారు. ఫ్రంట్లో మనకు ఆమ్రెస్ట్ అయితే వస్తుంది. అండ్ రియర్ లెన్స్ కూడా మనకు ఏ టైప్ ఒక ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంటుంది. ఇవి మనకు కొత్త ఫీచర్స్ అయితే యాడ్ చేశారనమాట. అండ్ ఇంకో మెయిన్ ఫీచర్ వచ్చేసరికి క్రూయిజ్ కంట్రోల్. ఈ వేరియంట్లో మనకు క్రూయిజ్ కంట్రోల్ కూడా ఉంటుంది. ఇవి మెయిన్ ఫీచర్స్ అనమాట. ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి కానీ ఇవైతే మనకు మెయిన్ ఫీచర్స్ అని చెప్పుకోవచ్చు. మరి ఈ కారుకి ఎగ్జాక్ట్ ఆర్డర్ ప్రైస్ ఎంతంటే, ఈ కారు ఒక ఎక్స్‌షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 8,34,900 అయితే ఈ కారు ఒక ఎక్స్‌షోరూమ్ ప్రైస్ అయితే ఉంది. దాంట్లో మనకు ఇండివిజువల్ రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసరికి 1,18,540 రూపీస్ అయితే ఉంది. అండ్ దాంతోపాటు ఇన్సూరెన్స్ చూసుకున్నట్టయితే 41,000 అయితే ఉంది. ఇవి మనకు 10,000 ప్లస్ ఆర్ మైనస్ అయితే అవైతే గుర్తుపెట్టుకోండి మీరు. ఎగ్జాక్ట్ అని చెప్పలేను. ఒకవేళ 10,000 ప్లస్ ఆర్ 10,000 మైనస్ అయితే అవ్వచ్చు.
అండ్ దాంతోపాటు ఒకవేళ మీకు ఎక్స్ట్రా ఏమైనా ప్యాక్స్ కావాలనుకుంటే, అంటే లైక్ ఎక్స్ట్రా యాక్సెసరీస్ ప్యాక్స్ గానీ, ఇలా మీకు ఎక్స్ట్రా ఏమైనా కావాలనుకుంటే ఈజీగా 15,000-20,000 వరకైతే ఎక్కువైతే అవుతుంది. ఓకేనా? అవన్నీ వద్దనుకుంటే మాత్రం మీకు ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 9,96,000కి మీకు ఆన్ రోడ్ ప్రైస్‌కి అయితే వస్తుంది ఈ కార్. ఇది కూడా మీరు 10,000 ప్లస్ ఆర్ 10,000 మైనస్ అయితే చేసుకోండి. ఎగ్జాక్ట్ అని చెప్పలేను. మీ లొకేషన్ బట్టి అయితే చేంజ్ అవుతుంది. అలానే మీరు తీసుకున్న ప్యాక్స్ బట్టి కూడా ఇదైతే చేంజ్ అవుతుంది. ఓకేనా? 9,96,000కి మీకు ఆన్ రోడ్ ప్రైస్‌కి అయితే వస్తుంది. అండ్ ఈ అకాంప్లిష్డ్‌లోనే మీకు ఒకవేళ మీకు సన్ రూఫ్ వద్దనుకుంటే మాత్రం 9,80,000 కా 9,70,000కి అయితే వస్తుంది. మీకు ఒకవేళ సన్ రూఫ్ వద్దు, నాకు అలాయ్ వీల్స్ కావాలి, ఇలా మీకు ఏమైనా ఎక్స్ట్రా కావాలనుకుంటే మీరైతే డీజిల్ ప్యాక్ అయితే తీసుకోవచ్చు. డీజిల్ ప్యాక్‌లో మీకు ఏమేమి వస్తాయంటే R16 నుంచి డైమండ్ కట్ అలాయ్ వీల్స్ అయితే వస్తాయి. అలానే ఎల్ఈడీ డిఆర్ఎల్ అయితే వస్తాయి. ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ అయితే వస్తాయి. అలానే ఏ పిల్లర్ పైన బ్లాక్ కలర్ టేప్ అయితే వస్తుందన్నమాట. ఇవన్నీ మీకు డీజిల్ ప్యాక్‌లో అయితే వస్తాయి. అదే ఒకవేళ మీకు ఈ డీజిల్ ప్యాక్ వద్దు, సన్ రూఫ్ ప్యాక్ కావాలనుకుంటే సన్ రూఫ్‌లో మీకు ఏమేమి వస్తాయంటే ఎలక్ట్రిక్ సన్ రూఫ్ విత్ వాయిస్ అసిస్టెంట్ అయితే వస్తుంది. దాంతోపాటు ఆటో హెడ్ ల్యాంప్స్ అయితే వస్తాయి. అలానే రెయిన్ సెన్సింగ్ వైపర్స్ అయితే వస్తాయి. అండ్ రూఫ్ రేట్స్ అయితే వస్తాయి. అలానే షార్ప్ ఫిన్ యాంటెన్నా కూడా వస్తాయి. సో మరి ఒకవేళ మీరు సన్ రూఫ్ ప్యాక్ తీసుకుంటే మాత్రం 9,96,000కి అయితే వస్తుంది. అదే మీకు సన్ రూఫ్ ప్యాక్ వద్దు, డీజిల్ ప్యాక్ కావాలనుకుంటే మాత్రం 9,80,000. ఓవరాల్‌గా ఏందంటే 10,000 ఆర్ 20,000 అటు ఇటు అయితే అవుతుంది ఈ డీజిల్ ప్యాక్ గానీ, సన్ రూఫ్ ప్యాక్ గానీ. సో మరి ఓవరాల్‌గా ఈ కార్ వచ్చేసరికి మీకు 10 లాక్స్ లోపునే ఆన్ రోడ్ ప్రైస్‌కి అయితే వస్తుంది. సో ఇప్పుడు ఫైనల్‌గా మరి నేను మహీంద్రా X3X1 ఎందుకు కన్సిడర్ చేయాలి అంటే, అది మనకు బేసిక్ వేరియంట్ అయితే వస్తుంది. దాంట్లో మీకు ఎలాంటి ఫీచర్స్ అయితే రావు. దాంట్లో మీకు నెక్స్ట్ వేరియంట్ MX2 Pro తీసుకున్నట్టయితే దాంట్లో మీకు కొన్ని ఫీచర్స్ అయితే వస్తాయి కానీ, దాని ఒక వెయిటింగ్ పీరియడ్ మాత్రం చాలా లాంగ్ అయితే ఉంది. అంటే లైక్ 6 మంత్స్ ఆర్ 7 మంత్స్ అయితే ఉంది. అంతవరకు వెయిట్ చేసే బదులు టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్ అయితే వస్తుందన్నమాట. మరి ఒకవేళ టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్‌లో మీకు ఇంకా మంచి ఫీచర్స్ అయితే రావచ్చు కదా! సో ఇవన్నీ నేను మైండ్‌లో పెట్టుకొని మహీంద్రా X3X1 అయితే కన్సిడర్ చేయలేదు. నేను నెక్స్ట్ వీడియోలో అయితే నేను మహీంద్రా X3X1ని 11 లాక్స్ లోపలైతే కన్సిడర్ చేసి దాంట్లో మీకు ఏమేమి ఫీచర్స్ వస్తున్నాయి, దాని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ ఎంత, ఇలా అన్నీ అయితే నేను మీకైతే చెప్తా. మరి ఈ వీడియోలో మీరు టాటా పంచ్ గురించి చూసారు కదా! ఒకవేళ మీ బడ్జెట్ 10 లాక్స్ లోపల ఉంటే కళ్ళు మూసుకొని మీరు టాటా పంచ్ అయితే తీసుకోండి. నేను టాటా పంచ్‌ని ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నా అంటే దీని యొక్క సేఫ్టీ ఫీచర్స్ అనమాట. దీంట్లో మనకు 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. 5 స్టార్ ఒక సేఫ్టీ రేటింగ్ అయితే ఉంది. సో మరి ఇంత బడ్జెట్‌లో ఇంత మంచి సేఫ్టీ రేటింగ్ గానీ అండ్ ఆల్సో చూసుకున్నట్టయితే ఇప్పటివరకు ఇండియాలో మనకు 3,50,000 ప్లస్ యూనిట్స్ అయితే టాటా పంచ్ యొక్క వెహికల్స్ అయితే సేల్ అయినాయి అనమాట. మరి ఇంత సక్సెస్ రేట్ ఉన్న పంచ్‌ని మనం ఎందుకు కన్సిడర్ చేసుకోవద్దు? సో దానికోసమే నేను టాటా పంచ్‌ని అయితే సెలెక్ట్ చేసిన. అండ్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే మన ఇండియన్ రోడ్స్ మీకు అందరికీ తెలిసినవే కదా! ఎన్ని గుంతలు ఉంటాయో. సో మరి అన్ని గుంతలలో కూడా ఇది కంఫర్టబుల్‌గా ట్రావెల్ చేస్తుంది కాబట్టి నేనైతే ఈ కార్‌ని అయితే సెలెక్ట్ చేసిన. మరి ఈ వీడియోకి మీరైతే లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అండ్ ఇప్పటివరకు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.